హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇడ్లీ పిండి ఎటువంటి కొలతలతో వేస్తే సాఫ్ట్గా వస్తాయో చూపిస్తాను. ఫస్ట్ నేను పొట్టు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. దానికి 2 కప్పుల రవ్వ తీసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల రవ్వ తీసుకోవాలి. రవ్వను నానబెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. మినపప్పును కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అనమాట. వీటిని చక్కగా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పొట్టు మినపప్పు యూజ్ చేస్తే మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్ వస్తాయి. సో మిక్సీ వేసేసాను. పిండి చూసారుగా, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని నేను ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ రవ్వని, నానబెట్టుకున్న రవ్వని గట్టిగా, ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసి పిండిలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా చూసారుగా, ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇడ్లీ చాలా సాఫ్ట్ వస్తాయి. మీరు కనుక పొట్టు మినపప్పు యూజ్ చేస్తే ఇడ్లీ చాలా సాఫ్ట్ వస్తాయి. ట్రై